హాయ్, ఈరోజు కాత్యాయని ఎంపోరియం నుంచి ఒక మంచి హెల్దీ కర్రీ చూపిస్తున్నానండి. చిక్కుడుకాయలు ఇప్పుడు సీజను బాగా వస్తున్నాయి. పెద్ద చిక్కుడుకాయలు అంటాము. ఇత్తనం కూడా బాగా ఉంటుంది. ఇవి చాలా గ్రీను వెజిటబుల్ అండి. ఈ చిక్కుడుకాయ మనం కంపల్సరీ ప్రతి ఒక్కరూ ఆహారంలో ఒక పార్ట్గా ఉండాలండి. ఈ సీజన్ వచ్చినప్పుడు ఎక్కువగా ఈ చిక్కుడుకాయలు మనం తింటే చాలా మంచిదండి హెల్త్కు. ఎందుకంటే ఇందులో B1 B6 విటమిన్ ఉంటాయి, సి విటమిన్ ఉంటుంది, ఐరన్ ఉంటుందండి, మెగ్నీషియం ఉంటుంది. చాలా హెల్త్కు మంచిది. ఎలా చేసుకోవాలో సింపుల్గా అంటే టమాటా, ఆనియన్, అల్లం పేస్ట్, కరివేపాకు ఇవి మెయిన్ ఇంగ్రీడియంట్స్ అండి. ఈ చిక్కుడుకాయలు మనం శుభ్రంగా కడిగి పీస్ తీసేసి కట్ చేసి పెట్టుకుంటాం. మామూలుగానే కొంచెం ఆయిల్ వేసేసి ఆనియన్స్ అన్ని తాలింపు వేసేసి రెడ్ మిర్చి, కరివేపాకు, పచ్చిమిర్చి వేసి కొంచెం ఒక్క స్పూన్ అల్లం పేస్ట్ వేయండి. అల్లం పేస్ట్ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత పసుపు వేయండి. పసుపు కూడా వేసిన తర్వాత మనము టమోటా కట్ చేసి పెట్టుకున్నాం కదా చిన్న ముక్కలుగా, ఆ టమాటా కూడా వేసేసేయాలండి. టమాటా కూడా బాగా మగ్గిన తర్వాత మనము ఈ చిక్కుడుకాయలు నేనైతే కుక్కర్లో ఒక 2 విజిల్స్ పెడతానండి. ఎక్కువ పెట్టినా మరీ మెత్తగా అయిపోతాయి. ఎక్కువ వాటర్ వేయకోకుండా కొంచెం వాటర్ వేసి 2 విజిల్స్ పెట్టుకోండి. ఈ టమోటా మగ్గిన తర్వాత కొంచెం పసుపు, కారం వేసేసి ఈ చిక్కుడుకాయలు కూడా మనం ఉడకబెట్టుకున్న చిక్కుడుకాయ వేసేసి ఒక్క స్పూన్ ధనియాల పొడి అండి. అది మన క్వాంటిటీని బట్టి నేనైతే 1/2 స్పూన్ ధనియాల పొడి వేసానండి. అసలు వాటర్ వేయక్కర్లేదు, జస్ట్ మగ్గిపోతుంది, కూర రెడీ.